ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేశారు. మీ కూతురు ఇలా చెప్తుంది, మా కొంప ముంచారు కదా మీరు, అదేదో అమ్మతో పెళ్లి చేసి ఉండొచ్చు కదా, మా కొడుకుతో పెళ్లి చేశారని చెప్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళొచ్చి వాళ్ళ బంధువులను తీసుకొచ్చి ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ పరువు తీయకు, ఏదో అయిపోయింది, ఇతనితో మంచోడు అతను, అది ఇది మీకు అన్నీ చూసుకొని ఇచ్చాము అని ఈ అమ్మాయిని ప్రెజర్ చేశారు. దాంతో ఈ అమ్మాయి ఫైనల్గా ఒప్పుకునింది. ఒక అగ్రిమెంట్ రాసిచ్చారు, సంతకాలు పెట్టించారు ఈ అమ్మాయి దగ్గర. నేను ఇతనితో కాపురం చేస్తాను, నేను ఇక మీదట కత్తితో బెదిరించారు. సో ఈ అమ్మాయి సరే, వీళ్ళు కూడా ఏమనుకున్నారు, ఏదోలే లవ్ స్టోరీలు అందరికి ఉంటాయి, అవన్నిటిని ఇప్పుడు పెట్టుకుంటే ఎలాగవుతుందని వీడికి కూడా వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు, ధైర్యం చెప్పారు, ఏం కాదు పోమన్నారు. సరే వీడు మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్తే మళ్ళీ సేమ్ స్టోరీ, మళ్ళీ కత్తి తీసింది, మళ్ళీ వీడిని బెదిరిస్తుంది. నేనేదో వాళ్ళ కోసం ఒప్పుకున్నాను, నువ్వు నన్ను తాకడానికి లేదని. ఇది ఎక్కడ పెంటరా ఏమిరా అని చెప్పి వీడు మళ్ళీ బయటకు వచ్చేసి ఆ అమ్మాయి ఇలాగే చేస్తుందని చెప్పాడు. దాంతో వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా ఏం చేస్తారు, ఇది సివిల్ కేసు, పెళ్ళిళ్ళు వ్యవహారం, వాళ్ళకి కూడా మైండ్ పోయింటుంది పోలీసులకు కూడా. అమ్మాయిని పిలిస్తే మేజర్ అమ్మాయి, అవును నాకు మా ఇద్దరికి ఎప్పటి నుంచి అఫైర్ ఉంది, అమ్మనికి నాకు బలవంతంగా మా ఇంట్లో వాళ్ళు చేశారని అమ్మాయి చెప్పింది. దాంతో వీళ్ళు పేరెంట్స్ని వీళ్ళు కూడా పిలిపించారు పోలీసులు. మరి అమ్మాయి ఎలా చెప్తుంది, మేజరు, రేపు పొద్దున అది ఓపెన్ అయితే మాకు కూడా ఇబ్బంది, మరి ఏం చేస్తారు, ఎఫ్ఐఆర్ చేయమంటారా అంటే తల్లిదండ్రులు, ఈ అమ్మాయి తల్లిదండ్రుల మీద ఎఫ్ఐఆర్ చేయొచ్చు కావాలంటే, ఎందుకంటే మోసం చేసి మాకు చెప్పకుండా పెళ్లి చేశారని అబ్బాయి తల్లిదండ్రులు పెట్టచ్చు కావాలంటే. కానీ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకున్నారు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళు తప్పు లేదు, వాళ్ళేదో ఇది లవ్ అనుకున్నారు, అయిపోయిందిలే ఈ అమ్మాయికి ఇప్పుడు మంచిగా పెళ్లి చేద్దామని వాళ్ళు అనుకున్నారు. ఆ అమ్మనికి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, వాడికి అంత బ్యాక్గ్రౌండ్ లేదు, వాడికి ఇది లేదు, పోషించేది లేదు. సో అందుకని పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని ఎఫ్ఐఆర్ వద్దులేండి సార్ అని వచ్చేసారు. దాంతో ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా మళ్ళీ సివిల్ అగ్రిమెంట్ రాసుకొని కోర్టు ద్వారా విడాకులకి అప్లై చేసి వాళ్ళు అమ్మాయిని ఏడుస్తూ తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా మీడియాతో మాట్లాడాడు. ఆయన కూడా ఏమంటున్నాడు, ఇది మా కర్మ, మాకు ఇప్పుడు అవమానాలు మిగిలాయి, కనబడినవడంతా అడుగుతా ఉన్నాడు, పోలీసులు ఒక పక్క స్టేట్మెంట్లు ఇవ్వండి అని వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, మా బతుకు ఇలాగ అయిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు మేమేం నేరం చేసాము, ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసాము, గ్రాండ్గా అమ్మాయికి నగలు పెట్టాము, ఇంత చేసాము, ఏదో మనోడు సెటిల్ అవుతున్నాడు కదా మేము అనుకున్నాము, ఇప్పుడు మా బంధువులంతా అగుడైంది, ఇంకెవడిస్తాడు పిల్లని, వీళ్ళు ఏమన్నా తప్పుందేమో అనుకుంటారు, ప్రచారం జనాలు రకరకాలుగా ప్రచారం చేస్తారు. సో ఈ కథట్లు చెప్తున్నారంట కానీ వీళ్ళలోనే మ్యాటర్ లేదంట అని ప్రచారం చేస్తున్నారు. సో ఇది ఎవరికి సో ఇది వాళ్ళ బాధ. సో అంటే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళ అమ్మ నాన్న తప్పు ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న. ఎందుకంటే ఈ అమ్మాయికి వేరే పెళ్ళి ఇష్టం లేదని అమ్మాయి చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు బలవంతంగా అమ్మాయిని రుద్ది కన్విన్స్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేశారు. అది రాంగ్. వాళ్ళు ఒకసారి చెప్పినాక పెళ్లి చేయకూడదు అమ్మాయికి, కనీసం కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి, ఒకవేళ ఏమన్నా అమ్మని వద్దనుకుంటే అప్పుడు చేయాలి. లేదు అమ్మనే నేను పెళ్లి చేసుకుంటా అంటే నీ ఫేట్ ఎలా ఉంటుందో ఇల్లని వదిలేయాలి. అంతే తప్ప వీళ్ళు అమ్మాయిని ఫోర్సిబుల్గా చేసి, ఇప్పుడు ఏమైంది, ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం ఎంతో సఫర్ అవుతుంది కదా, అబ్బాయి కుటుంబం. అవును, ఈ వీళ్ళకి కూడా పరువు పోయింది కదా, ఊర్లంతా ఇదైంది. ఇప్పుడు చచ్చినట్టు అమ్మను డామినేట్ చేస్తాడుగా, వాడు చిద్విలాసం ఉన్నట్టున్నాడు, వాడు ఎక్కడికి పోతుంది ఆ ప్రాపర్టీ అని. సో అలా ఇప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులది తప్పు కనబడుతుంది. రెండోది, ఈ అమ్మాయి కూడా కత్తితో మొగుడిని బెదిరించగలిగిన ధైర్యం ఉన్నప్పుడు గట్టిగా చెప్పుండాలి నేను పెళ్లి చేసుకోనని. అప్పుడే ఈ అబ్బాయికి చెప్పుండాలి, అరే బాబు మా వాళ్ళు బలవంతంగా చేస్తున్నారు, నాకు అమ్మ నానేవాడు ఉన్నాడని పెళ్లికి ముందు ఈ అబ్బాయితో చెప్పునింది అనుకో, ఈ అబ్బాయి ఆపేసి ఉండేవాడు కదా. సో ఆ అమ్మాయి తప్పు ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీడిప్పుడు మంచిగా జరిగిందిలే అన్నట్టుగా ఉన్నాడు పెళ్లి కొడుకు. ఎందుకంటే నన్ను చంపలేదు కనీసం, వాళ్ళ సిస్టర్ అదే అంటుంది పూనం, ఫైనల్గా మా పోతే పోయింది, డబ్బులు పోతే పరువు పోతే పోయింది, ప్రాణాలు మా అన్న ప్రాణాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కదా భయం వేస్తూ ఉంది అనేది వాళ్ళ సిస్టర్ అంటుంది. అది వాస్తవం కూడా. సో దీని నుంచి ఏంటంటే అమ్మాయిలకి మనం ఇవ్వాల్సిన పిలుపు ఏంటంటే, తల్లులారా మీకు ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళని చంపేయద్దండి. వాళ్ళకి వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి జీవితాంతం. ఇప్పుడు ఏజ్లో 26 ఇయర్ ఏజ్లో ఒక బిడ్డను కోల్పోతే ఆ కుటుంబం జీవితాంతం వేదనలో ఉండిపోతారు కదా.
ఎందుకు అంత ఇది? కొట్లాడండి, మాకు లేదని చెప్పండి, ఇష్టం లేదని చెప్పండి. ఎందుకు పెళ్లి చేసుకొని ఇంత క్రూయల్‌గా చంపేస్తారు? చంపినాక మీ జీవితాలు కూడా జైళ్ళల్లో పోవాల్సిందే కదా! కాబట్టి ఏందంటే థింక్ చేయాలి. తమకి ఒకవేళ ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కాకపోతే సైకాలజిస్ట్‌ని కలవాలి. లేదా మంచి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడాలి. ఇవన్నీ చేయకుండా మనకు మనమే ఆలోచిస్తా ఉంటే మనకి ఇదే సొల్యూషన్, ఇంకే దారి లేదనిపిస్తా ఉంటది. ప్రతి సమస్యకి మల్టిపుల్ పరిష్కారాలు ఉంటాయి. అందులో ఏది బెటర్ అనేది చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమంటే క్రైమ్ దగ్గరికి వెళ్ళకూడదు మనం. ఎటువంటి క్రైసిస్ వచ్చినా మనం క్రైమ్‌లోకి ఎంటర్ కాకూడదు. క్రైమ్‌లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా అది మనల్ని కూడా రూయిన్ చేసేస్తుంది. కాబట్టి అవాయిడ్ క్రైమ్. దాని బదులు మీరు మాట్లాడండి. మీరు మీ వల్ల కాకపోతే పోలీస్ స్టేషన్‌లో పోయి చెప్పండి. లేదా ఒక జ సైకాలజిస్ట్ దగ్గర చెప్పండి గానీ, ఇట్లా ప్లాన్‌లేసుకొని మేమేదో పెద్ద క్రిమినల్స్, ఇంటర్నేషనల్ క్రిమినల్ స్థాయిలో మీరు ప్లాన్‌లేసుకుంటే 2 రోజులు పోలీసులు పట్టుకుంటారు. జైల్లో పోయి మగ్గాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.